గుంటూరులో మైక్రో ప్యాకెట్ స్థాయిలో 100% ఇంటింటి చెత్త సేకరణతో పాటు మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ తప్పనిసరిగా చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆర్టీసీ కాలనీ, రెడ్ల బజార్, బాలాజీనగర్, యాదవ బజార్ ప్రాంతాల్లో పీజీఆర్ఎస్, డీవైసీల్లో అందిన ఫిర్యాదులను పరిశీలించి పారిశుద్ధ్య అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, రోజు చెత్త సేకరణ జరగకపోతే సంబంధిత కార్మికులు, కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెడ్ల బజార్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం గుర్తించడంతో కార్మికులు, శానిటేషన్ కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పోవడం ఏంటమ్మా తీసుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలంటే మళ్ళీ ఇప్పించారు సార్. 4 ఇప్పించారు, 2 ఉన్నాయి డైరెక్ట్ ప్రతిరోజు మైక్రో ప్యాకెట్స్ 4 గంటలు ఎంతమంది ఉంటారు? 8 మంది చేత ఒకే ఏరియాలో డ్రైన్ క్లీనింగ్ ఇస్తాను ప్రతిరోజు. ఎందుకు సార్ డ్రైన్స్ తీయట్లేదని ఢిల్లీలో ఎందుకు వెళ్ళట్లేదు? ప్రతిరోజు చెత్త ఎందుకు కలెక్ట్ చేయట్లేదు? ఒకరోజు ఏంటే వాళ్ళు చెప్పాలి నాకు. సరే వాళ్ళంటే అబద్ధం చెప్తున్నారు.